హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోర్ రూమ్ లో ఏదో సౌండ్ వినిపించడంతో రాధ అయితే స్టోర్ రూమ్ లోకి వెళ్లి లోపల అంతా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుందరి అయితే పరిగెట్టుకుని వచ్చి ఆ స్టోర్ రూమ్ డోర్ అయితే వేసేస్తుంది. ఎవరు డోర్స్ వేస్తున్నారు, డోర్ ఓపెన్ చేయండి అని రాధ అయితే డోర్ ని కొడుతూ ఉంటుంది. ఇక వెంటనే సుందరి ఒక స్ప్రే బాటిల్ తీసుకుని వచ్చి కిటికీ డోర్లు ఓపెన్ చేసి ఇక స్టోర్ రూమ్ లోపల అంతా స్ప్రే చేస్తూ, నువ్వు ఇటు నుంచి ఇటే పైకి పోవే, నువ్వు పోతే గాని నాకు ఏ అడ్డంకులు ఉండవు అని ఇక సుందరి తన నోటికి చున్ని అడ్డం పెట్టుకుని ఇక ఆ స్ప్రేని స్టోర్ రూమ్ మొత్తం స్ప్రే చేసేసి ఇక ఆ విండో డోర్స్ వేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక లోపల ఉన్న రాధ అయితే అటు ఇటు తిరుగుతూ వేరే మార్గం ఏమైనా ఉందేమోనని చూస్తూ ఉంటుంది. అంతలో రూమ్ మొత్తం స్ప్రే చేసేయడం వల్ల రాధ అయితే స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోతుంది. ఇక మరో పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సునంద, రామచంద్రయ్య వీళ్ళందరూ కూడా రాధ కనిపించడం లేదు అనేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాధ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో మెట్లు దిగుతూ వస్తూ విక్రమ్ వాళ్ళ చెల్లి అయితే విక్రమ్ని, అన్నయ్య వదిన కనిపించిందా అన్నయ్య, ఇల్లు మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు, వదిన ఎక్కడికి వెళ్ళిపోయిందో అని విక్రమ్ వాళ్ళ చెల్లి అయితే బాధపడుతూ ఉంటే విక్రమ్కి ఏం చేయాలో తెలియక తల పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. ఇక సుందరిని దమయంతి పక్కకు తీసుకుని వెళ్ళి, ఏ సుందరి, రాధని ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది. దానిని నేను పైకి పంపించేశాను, ఇక దాని పీడ విడగడైపోయినట్టే, ఇక ఈ ఇంటికి నేనే వారసురాల్ని అని సుందరి అంటూ ఉంటుంది. ఇక సుందరి మాటలు విన్న దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి రాధని ప్రాణాపాయ పరిస్థితి నుంచి విక్రమ్ ఎలా కాపాడతాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.